బీజేపీతో గెలుపు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవసం. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ పై 5,500 ఓట్ల ఆధిక్యం. మూడో స్థానంతో నిష్క్రమించిన ప్రసన్న హరికృష్ణ 54 మందిని ఎలిమినేట్ చేసిన రాని కోటా ఓటు ఆధిక్యంలో ఉన్న అంజిరెడ్డిని విజేతగా ప్రకటన. 2 స్థానాల్లో గెలుపుతో పెరిగిన కమలం పట్టు సిట్టింగ్ స్థానం చేజారడంతో కాంగ్రెస్ కు నిరాశ అన్నటువంటి ఒక వార్తను చూసుకోవచ్చు. ఇది ఓరాఓరిగా ముఖ్యంగా చినమైల అంజిరెడ్డి నిన్న విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి తీవ్ర శ్రమించడం చెప్పుకోవచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానంలో ఉంటుంది. ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి రెండో స్థానంలో ఉంటాడు. అవసరమైతే ఉంటే ఆయన గెలిచేటువంటి అవకాశాలే మెండుగా ఉన్నాయి అనేది చాలా మంది సర్వేలలో ఇదే విషయం చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థికి కలిసి వచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అదే ప్రాంతంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. రెండో పక్కన ఇదే ప్రాంతంలో మొన్న జరిగినటువంటి టీచర్ ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా అదే ప్రాంతంలో జరగడం ఇది బీజేపీ పార్టీకి చాలా కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ పార్టీ రోజు రోజుకు బలపడతా ఉందనే దానికి ఇది ఒక సంకేతం. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అభ్యర్థి విజయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా పాగా వేసేందుకు ఇప్పటికే బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేయడం జరిగింది. మొన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చిట్చాట్లో చేసినటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ బీజేపీ పార్టీ తెలంగాణ వైపు రాబోతా ఉన్నది. ఎవరితో కూడా పొత్తు ఉండదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీతో అసలు కలిసేటువంటి ప్రసక్తే ఉండదని చెప్పడం ఇది ఒకంత ఇది ఆలోచింపజేయాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమిత్ షా ఒకసారి ఫోకస్ చేసినట్టు ఖచ్చితంగా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతుంది అనేది కొంత పెద్ద అది ఒక టాక్ ఉంది. సో దాంట్లో భాగంగానే బీజేపీ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే నరేందర్ రెడ్డి ఉన్నాడో, సో ఆ నరేందర్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే రోజు 3 పర్యటనలు చేయడం జరిగింది. ఈ సంబంధించిన పర్యటన ద్వారా ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు కావచ్చు అని చెప్పేసి భావించినప్పటికీ ఎక్కడ కూడా ఆ సభలు కానీ మరో పక్కన ఆ అభ్యర్థికి సంబంధించిన ప్రచారం కానీ ఎక్కడ కూడా గ్రాడ్యుయేట్స్ మరి ఆయనను ఆశీర్వదించేటువంటి తీరుగా లేదనేది మనకు అర్థమైపోయింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా గెలుపు ఓటములు సహజం. అయినప్పటికీ ఆయన 5,500 ఓట్లు అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు అయిపోయేసరికి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్కి వచ్చేసరికి మొదటి స్థానంలో 5,500 ఓట్ల ఆధిక్యం. ఎవరు నరేందర్ రెడ్డి కంటే 5,500 ఆధిక్యంలో అంజిరెడ్డి ఉండడంతో అది అప్పటికే ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లను కూడా కౌంట్ చేస్తూ ఉన్నారు. కౌంట్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది కదా డబ్బులు వేసేటప్పుడు. కాబట్టి దాంట్లో ఇక ఆల్రెడీ ఆయన విజయం ఖాయం అని చెప్పేసి ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరికి కూడా మరి 1,11,500 ఓట్లు రావాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి కూడా రాలేదు. ఎవరైతే ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ తర్వాత ఎవరికైతే ఓట్లు ఎక్కువనే వాళ్ళని డిసైడ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు వాళ్ళ విజయం సాధించినట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ విజయంతో విజయకేతనం చూపెడుతున్నటువంటి బండి సంజయ్ కావచ్చు, చినమైల అంజిరెడ్డి ఈ విధంగా ఉంటే పాపం 100 కోట్లకు అధిపతి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి ఈ బరిలో నిలబడ్డటువంటి వ్యక్తి అయినటువంటి ఎవరైతే అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉండో పాపం ఏడ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే 100 కోట్లు 1000 కోట్లు ఉన్నప్పటికీ సో ఓటమిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు. మరి ముందుసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేసి 100 కోట్లు కూడా దారబోసింది అనేది ఒక ఎమ్మెల్యే ఎన్నికల కంటే ఎక్కువగా ఆయన ఖర్చు పెట్టినటువంటిది ఆ ప్రచారం నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వినబడతా ఉన్నది. సో చిట్ట చివరికి డబ్బులు కూడా పంపిణీ చేసింది అన్నటువంటి ఆరోపణ కదా, అదే నిజం. ఎంతో కొంత మాత్రం పంపిణీ చేసింది అనేది తెలుస్తూ ఉన్నది. సో ఒకసారి చూద్దాం. పాపం కంట నీరు పెట్టిండు. అందరికి మీడియా చిన్న రిక్వెస్ట్ బాగా ప్రెస్ మీట్ పెడతారు సార్. రేపు ప్లీజ్ నో కెమెరాస్ నో కెమెరాస్ ప్లీజ్ సార్. ప్లీజ్ అండర్స్టాండ్ సార్. ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ నో కెమెరా షూటింగ్ ప్లీజ్ సార్. మీకు ఎంతో వెన్నదనుకున్నాను నరేంద్ర సార్. దయచేసి కెమెరా ప్లీజ్ కెమెరా స్టాండ్ ఆఫ్ సార్. రిక్వెస్ట్ సార్. అందరికి మీడియా చిన్న రిక్వెస్ట్ బాగా ప్రెస్ మీట్ పెడతారు సార్. రేపు ప్లీజ్ నో కెమెరా రిక్వెస్ట్ బాగా ప్రెస్ మీట్ పెడతారు. సో ఇది నిన్న సంబంధించినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి చినమైల అంజిరెడ్డి విజయం సాధించిందని చెప్పేసి చెప్పిన తర్వాత ఎన్నికల అధికారులు ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి కన్నీళ్లు గార్చినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సో ఇప్పటికే 3 సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక పక్కన శ్రీపాల్ రెడ్డి పిఆర్టీ అభ్యర్థి అక్కడ విజయం సాధించడం జరిగింది. 2 స్థానాల్లో మరి ఒక స్థానంలో మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది అధికారికంగా. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించినటువంటి
గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రమే అభ్యర్థిని నిలబెట్టింది అధికారికంగా. అయినప్పటికీ కూడా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి మరి ఒక ఎమ్మెల్సీని పోగొట్టుకోవడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేనటువంటి అంశం. దీనిపైన మరి ఏ విధంగా ప్రక్షాళన చేస్తుంది, ఏ విధంగా దీన్ని సరిదిద్దుకుంటుంది, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నాడో దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యూహాలతో ముందుకెళ్తుంది అనేది రేపు సవాల్గా మారేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మనం చూస్తూ ఉంటే 4 ఎంపీలు అక్కడి నుంచే ఉన్నారు, ఎమ్మెల్యేలు అక్కడి నుంచే ఉన్నారు బీజేపీ పార్టీకి. ఇప్పుడు సిట్టింగ్ స్థానం అది టి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. సో సిట్టింగ్ స్థానాన్ని సైతం కూడా కోల్పోవడం జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి చిన్నమేల అంజిరెడ్డి 2వ ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యం పొందారు. ఇదే జిల్లాకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరోసారి పట్టు నిరూపించుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమితో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. 56 మంది అభ్యర్థులు పోటీ చేసిన కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి అయినటువంటి బీఎస్పీ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటాపోటీగా హోరాహోరీగా సాగింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కోటా ఓటు లభించకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించి అభ్యర్థి గెలుపును ప్రకటించారు. ఈ స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోల్గాగా 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లుబాటైన 2,23,343 ఓట్లలో గెలుపు కోసం 1,11,672 ఓట్లను కోటా ఓట్లుగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. ఈ ముగ్గురికి కలిపి 2,06,659 ఓట్లు పోలవగా పోటీలో ఉన్న మిగతా 53 మంది కలిపి 16,684 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కోటా ఓటు లభించకపోవడంతో 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో తొలి 2 స్థానాల్లో ఉన్న అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి మినహా 54 మంది ఎలిమినేట్ అయిన కోటా ఓట్లు ఎవరికి లభించలేదు. దీంతో ఆ ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించి అంజిరెడ్డిని విజేతగా ప్రకటించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత అంజిరెడ్డికి 98,637 ఓట్లతో ప్రథమ స్థానంలో పొందగా నరేందర్ రెడ్డి 93,531 ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ద్వారా అంజిరెడ్డికి అదనంగా 22,962 ఓట్లు రాగా నరేందర్ రెడ్డికి 22,966 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ చేజారిన సిట్టింగ్ స్థానం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి జీవన్ రెడ్డి ఉన్నారు. ఈసారి పోటీకి ఆయన సుముఖత తెలపకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. ఇక్కడ చాకచక్యంగా అక్కడ నరేందర్ రెడ్డి కొత్త అభ్యర్థి, పైసలు ఉన్నటువంటి అభ్యర్థి బరిలోకి దింపడం జరిగింది. టి జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మనకు తెలుసుగా జీవన్ రెడ్డి, ఆ జీవన్ రెడ్డి పోటీ నుంచి ముందుగానే తప్పుకోవడం జరిగింది. ఆయన పోటీ నుంచి ఎప్పుడైతే తప్పుకున్నాడో ఖచ్చితంగా ఓడిపోతామన్నటువంటి భావనతో ఉంటే నేను పోటీ చేయనని చెప్పిండు. సో ఇక ఎట్లాగూ ఎవరికొకరికి అంటగట్టాలి కదా, కాబట్టి పైసలున్న ఆయనకు అంటగట్టినట్టు అయితే ఉంటే ఇక ఇది ఆ ఖాతాలో వేసుకోవచ్చు అన్నటువంటి ధోరణితో కాంగ్రెస్ పార్టీ ఆడ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. ఇది వాస్తవం. అంటే జీవన్ రెడ్డి ఒక పక్కన ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పైన కన్నేయడంతో పాటు ఒకవేళ కనుక ఈయన పోటీ చేస్తే ఓడిపోతాం, ఇది సంకేతం, మొదటి సంకేతమే అక్కడ. ఈయన ఎప్పుడైతే పోటీకి నిరాకరించిండో కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతా ఉందనేది ఆ సంకేతం అక్కడ. మరి అది సిట్టింగ్ స్థానం కదా, సిట్టింగ్ స్థానం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోతే ఇది జరిగిపోతుంది. అందుకని చెప్పేసి అభ్యర్థిని నిలబెట్టిందని మనం అనుకోవచ్చు. లేకపోతుంటే ఇదే ప్రాంతంలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్లో జరుగుతున్నటువంటి టీచర్ ఎన్నికల్లో మరి ఎందుకు పోటీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ? రేపు అందుకోసం అని చెప్పేసి ఇక్కడ సిట్టింగ్ స్థానం అన్నటువంటి ఉద్దేశంతో పోటీలో పెట్టింది, లేకపోతే అది కూడా పెట్టకపోవచ్చేమో. ఈసారి పోటీకి ఆయన సుముఖత తెలపకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత
వి నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అయితే మొదటి నుంచి గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్న మిత్రపక్షంగా సిపిఐ మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడలేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇదే నియోజకవర్గ పరిధిలో 7 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కలిగి ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన ఆలస్యంగా ప్రచారంలోకి దిగింది. అయినా అనూహ్యంగా పోటీ ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుని ఈ ప్రాంతంలో తన పట్టును మరింత పెంచుకుంది. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకపోగా పోలింగ్కు ఒక రోజు ముందు బీసీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో ప్రకటన చేశారు. ఇది కూడా బీఎస్పీ పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి ప్రసన్న హరికృష్ణకి ఇది ఒక దెబ్బగా చెప్తా ఉన్నారు. సిరిసిల్ల మిగతా కొన్ని ప్రాంతాల్లో అది బీఎస్పీ పార్టీ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి అనేది చూడకుండా ప్రసన్న హరికృష్ణకి ఓటు వేయాలని చెప్పేసి పట్టభద్రులు అనుకోవడం జరిగింది. కానీ చివరి క్షణంలో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మేము బీసీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామంటే నిలబడ్డది బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణే. సో ఆ ప్రకటన ద్వారా రేపు ఒకవేళ కనుక ప్రసన్న హరికృష్ణ గెలిస్తే కొంపదీసి ఏమైనా మన బీఆర్ఎస్లోకి పోతాడా అన్నటువంటి భావనతో చాలామంది ఆ ఓటు డైవర్ట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ప్రసన్న హరికృష్ణ ఓటమిలో వాళ్ళ వాటా కూడా ఉన్నదని అనుకోవచ్చు మనం. ఇక ప్రభావం చూపిన చెల్లని ఓట్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఫలితంపై చెల్లని ఓట్లు ప్రభావం చూపాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. వీటిలో ఎక్కువ శాతం కాంగ్రెస్కు చెందినవే ఉన్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఇక్కడ బీసీ వాదం బలంగా వీచిన చెల్లని ఓట్లే ప్రసన్న హరికృష్ణను గెలుపుకు దూరం చేశాయని ఆయన ఎవరికి వారికి ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత రకరకాలైనటువంటి చెల్లని ఓట్లలో లెక్క పెట్టకపోయా అది కాంగ్రెస్కి వచ్చినాయా, బీజేపీకి వచ్చినాయా, ఇంకోరికి వచ్చినాయా ఎట్లా నిర్ధారించగలుగుతాం మనం? దాంట్లో 29 వేల ఓట్లు ఉంటే దాంట్లో మనిషి సగం వేసుకోవచ్చు. కొన్ని అట్లా వాటాల వారి ఒకరికే కాంగ్రెస్కే ఓటేస్తే చెల్లకుండా పోయింది, బీజేపీకి వేస్తే చెల్లకుండా పోయింది అనేది అబద్ధం. అది ఏదేమైనప్పటికీ కూడా ఒక పట్టభద్రులు వాళ్ళు వేసినటువంటి ఓట్లు చదువుకున్న వాళ్ళు అంటే సరే, అది పెద్దవాళ్ళు కన్ను కనపడకో వేసిందంటే అది వేరు, తెలుసో చెలవకో వేసిందంటే అది వేరు. కానీ వాళ్ళకంటే అధ్వానమైనటువంటి పరిస్థితుల్లోకి పట్టభద్రులు 29 వేల ఓట్లు చెల్లకుండా పోయినాయి అంటే ఇదేమన్నట్టు? ఇది అతి ఉత్సాహం కొంతమందికి. ఒకటేసి దానిపైన రైట్ మార్క్ పెట్టుడు, ఒకటేసి రౌండ్ పెట్టుడు, లేకపోతే 2-3కి ఒకటి వేసుకుంటా పోడు. ఒక పక్కన ఎన్నికలకు సంబంధించిన అధికారులను కూడా మనం ఖచ్చితంగా కూడా చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఓటును ఏ విధంగా వేయాలన్నటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం పైన ఉన్నది. ఆయా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటీలో పాల్గొన్నారు వాళ్ళు కూడా చెప్పాల్సి ఉండే. అవగాహన లేదు, ఎందుకంటే మొదటిసారి ఓటేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అవగాహన లేక ఒకటి అని చెప్పేసి అని 01 అని వేసుడు, ONE 1 అని రాసుడు, సొంత పెన్నుతో చాలామంది కూడా పెన్నుతోటి అంటే జేబులో ఉన్నటువంటి ఆ పెన్నుతోటి పోయి రౌండ్ అప్ చేసిండు. కానీ ఏదైతే ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి పెన్నుతోటే అక్కడ రౌండ్ కానీ 1 అన్నటువంటి అక్షరం అంకె వేసి రావాలా, 1 అన్నటువంటి అంకె వేసి రావాలి. కానీ అక్కడ ఎక్కడ కూడా అట్లాంటిది లేదు, జేబులో ఉన్నటువంటి పెన్నుతో కూడా వేసిండు. అటువంటి చాలా ప్రభావం చూపినాయి. 29,000 ఓట్లు అంటే మామూలు ఓట్లు కావు ఇవి. ఇప్పుడు ఇద్దరికి మధ్యలో కేవలం 4,500 ఓట్లు డిఫరెంట్ మాత్రమే ఉన్నది నరేందర్ రెడ్డికి అండ్ అంజిరెడ్డికి. సో ఇవి ఏ విధమైనటువంటి ప్రభావం చూపెట్టి ఒకవేళ కనుక దీంట్లో 20,000 ఓట్లు కనుక ప్రసన్న హరికృష్ణ కనుక వచ్చినట్టయితే ఆయనే గెలిచేటట్టు కావచ్చు. దానిపైన కూడా కొంత చర్చ నడుస్తూ ఉన్నది. దాని తర్వాత బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్కు కౌంట్ డౌన్ అని చెప్పేసి సంజయ్ చెప్తారు. కరీంనగర్లో నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్కు కౌంట్ డౌన్ మొదలైందని, ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమేల అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా బుధవారం రాత్రి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.
అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పైసలతో గెలుస్తామని ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేసిందని పట్టభద్రులు డబ్బులను కాదని మోదీ అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎం ట్యాపరింగ్ తో బీజేపీ గెలిచిందంటూ ఆరోపణలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను బ్యాలెట్ ద్వారా బీజేపీ గెలిచి చూపిందని చెప్పేసి అన్నాడు. నిన్న మరి పాకిస్తాన్ పైన ఇండియా విజయం సాధించింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు కూడా నిన్న బండి సంజయ్ గారు అయితే చేయడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం 2 స్థానాలకు 2 స్థానాలు బీజేపీ పార్టీ అభ్యర్థులు అయితే వాళ్ళ ఖాతాలో వేసుకోవడం జరిగింది. దాంతో బీజేపీలో కొత్త జోష్ వచ్చిందనే దానికి ఎట్లాంటి సంకోచం లేదు. ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ఇదొక నూతన ఉత్సాహం అనుకోవచ్చు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపుతో సంబరాల్లో కాషాయ శ్రేణులు, భవిష్యత్తులో అధికారం తమదేనంటూ ధీమా. ఎమ్మెల్సీ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా బీజేపీ నిలిచింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటినీ బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఒకవైపు బలమైన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిని సునాయాసంగా ఓడించిన బీజేపీ, మరోవైపు పట్టభద్రుల నియోజకవర్గ పోరులో అధికార పార్టీ అభ్యర్థితో జరిగిన హోరాహోరీ పోరులో విజయ బావుట ఎగురవేసింది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమిష్టి కృషితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము రికార్డులు తిరగరాశామని కమలనాథులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీని గెలుచుకోవడం క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపిందని బీజేపీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా పెట్టుకున్న తమకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త జోష్ ఇస్తున్నాయని అన్నారు. ఉత్తర తెలంగాణలో 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా తమ అభ్యర్థులు మొదటి స్థానంలో నిలిచారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ఇక 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ ఉత్తర తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఈ ప్రాంతంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండగా ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు కూడా గెలవడంతో పార్టీ ఇటు పట్టభద్రులతో పాటు అటు ఉపాధ్యాయ వర్గాల్లో పట్టు సాధించినట్టయిందని భావిస్తుంది. మరోవైపు కీలక నేతలంతా తమ ప్రాంతంలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు లేకపోవడంతో చేదు ఫలితం చవిచూడాల్సి వచ్చిందని నల్గొండ జిల్లా పార్టీ నేత ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా నిన్న జరిగినటువంటి ఈ ఎన్నిక బీజేపీ పార్టీకి మాత్రం చాలా ఊరటమైనటువంటి అంశంగా చెప్పుకుంటే, నన్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైనాయి అని చెప్పేసి ప్రసన్న హరికృష్ణ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ చెప్తా ఉన్నాడు, నన్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైనాయి అనేది. సో తనను ఓడగొట్టేందుకు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఒకటయ్యారని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. బుధవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు, విద్యార్థులు, పట్టభద్రులతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను కలుషితం చేస్తున్నారని విమర్శించారు. రూపాయి ఖర్చు లేకుండా స్నేహితుల సహకారంతో సభలు, సమావేశాలు నిర్వహించారని తెలిపారు. ఓటర్లకు ₹1 కూడా పంచకుండా 63,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ బీజేపీలకు వణుకు పుట్టించారని తెలిపారు. తాను తిరిగి ఉద్యోగంలో చేరే ప్రసక్తి లేదని, రాజకీయాల్లో ఉంటానని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మొదటిసారి బరిలోకి దిగి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఆయన ఎట్లాంటి డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఒక బీసీ వాదంతో ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. 2 జాతీయ పార్టీల అభ్యర్థులు కూడా ముచ్చెమటలు పట్టించండి చెప్పడంలో మరి నిజంగా కూడా ఆయనను ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అవసరం. గెలవకపోయినప్పుడు కూడా 63,000 ఓట్లు బీఎస్పీ పార్టీ నుంచి బరిలోకి దిగి ఆయన ఒంటరి పోరాటం చేయడం జరిగింది. ఆయనకు వెనుక ఉన్నటువంటి బలగం, ఆర్థిక పరమైనటువంటి ఎక్కడ కూడా ఏమి లేవు. మంచి పేరు ఉన్నప్పుడు కూడా ఆయన పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో విఫలమైపోయాడు. ఎక్కడికి పోయినప్పుడు కూడా ఒకడే పోవాలి. చాలామంది పట్టభద్రులను కలవలేకపోయింది ఆయన ఒక్కడే. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు యంత్రాంగం ఉన్నది, ప్రచారం చేసుకోవడానికి అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఈ అన్ని కూడా ఒక పక్కన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరో పక్కన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అంతేకాకుండా ఆ సంబంధించిన ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎక్కడైతే ఎలక్షన్స్ జరిగినాయో అక్కడ పార్టీ పటిష్టంగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి నాయకులు సైతం కూడా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేయడం అంత కలిసి వస్తే పాపం ప్రసన్న హరికృష్ణకి చాలా అంటే కనీసం ఈ 42 నియోజకవర్గాలు ఒకరి వల్ల కాలేదు. అది అయినప్పటికీ కూడా 63,000 ఓట్లు సాధించిండు. సో ఆయనకు రాజకీయంగా ఇంకా చాలా భవిష్యత్తు ఉందనేది చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక టికెట్ ఇచ్చినట్టయితే
ఆయన గెలిచినట్టుండే. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం చిట్ట చివరి వరకు కూడా ఆయన ప్రయత్నం చేసిండు. సో రెండు రకాలుగా నష్టమే అది. కాంగ్రెస్ పార్టీ ఆడ గెలిచేది, ఆ ప్రసన్న హరికృష్ణ కూడా గెలిచేటోడు. అంతేకాకుండా ఒక బీసీకి మేము టికెట్ ఇచ్చినాం అనేది చెప్పుకునేందుకు రేపు అవకాశం ఉండేది కాంగ్రెస్ పార్టీకి. కానీ అదంతా ఏం చూడలేదు, పైసలు ఎవరికి ఉన్నాయి అన్నటువంటి దాన్ని మాత్రం చూసింది తప్పించి ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది ఎవరు కూడా చూడలేదు. చాలామంది నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని చాలామంది వ్యతిరేకించినప్పుడు కూడా చిట్ట చివరికి ఆ నిర్ణయం తీసుకోవడం మరి ఏంటిది అనేది ఇప్పటివరకు అర్థం కానటువంటిది. సో ఏదేమైనప్పుడు కూడా అది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని మాత్రం కోల్పోయి బీజేపీ పార్టీ కైవసం చేసుకున్నది.